హాయ్ ఎవ్రీవాన్. టైం టైం ఎంత అవుతుంది చిట్టమ్మా? కరెక్ట్ 2:50 అవుతుంది. ఇది ఉల్టాగా అనిపిస్తుంది ఏంది ఫోన్లో? ఉల్టాగా అనిపిస్తుంది. ఏడుకోతున్నాం మనం, జేజకి ఆడుకోతున్నాం మేము. ఏడుకోతున్నాం అనేది ఫుల్ వీడియో పెడతా చూడండి. నువ్వు రావా? జేజకాడికి రావా? వీడియోలు రావా? మా లగేజ్ చూడండి, కొంచెం లగేజ్ ఉంది. ఫస్ట్ టైం పోతున్నాము ఈ టైంకి. మేము ఎప్పుడైనా మేము ఒక జాతరకు పోతున్నాము. కార్తీక పున్నంలో మా ఊర్లో ఫేమస్ అనమాట బుగ్గ జాతర. ఎప్పుడైనా ఒక 10 days 12 days అయినాక పోయేది. ఫర్ ది ఫస్ట్ టైం మా ఆయన ఇంత పొద్దున తీసుకొని పోతుండు. కార్తీక పున్నం రోజే పోదాము అని 12 గంటలకే పోదాం అనుకున్నాము. పిల్లలు వండుకోరు, మేము వండుకున్నాం. టైం తెలియలేదు. లేచేసరికి 2:30 అవుతుంది. ఇంకా అటు ఇటు అనేసరికి 2:50 అవుతుంది. మేమైతే పోతున్నాము. మేమైతే స్టార్ట్ అయినాం. ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళినాం. మనం ఎంత పొద్దున లేచినా పిల్లలు ఉన్న కాడ మనం ఒక టైం అనుకుంటే ఇంకో టైం అవుతుంది. మేము 2:30కి లేచినా కానీ ఇప్పుడు 3 అవుతుంది. అర్ధగంట సేపు బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని ఇప్పుడైతే వెళ్ళినాము. అడిగేసరికి ఎంత టైం అవుతుంది చూడాలి. నేను కరెక్ట్ 4 గంటలలో పోయి స్నానం చేసుకొని దీపం పెట్టాలి అని నేను అనుకున్నా. ఇంకా ఆడుకోతే ఎట్లయితే చూడాలి. ఏమైనా పూసావు? మా దగ్గర ఫేమస్ టెంపుల్ అంటే నేను చిన్న ఉన్నప్పటి నుండి పోయే టెంపుల్. ఎప్పుడు ఇట్లా పున్నం రోజే, కార్తీక పున్నం స్టార్టింగ్ రోజు అయితే ఎప్పుడు పోము. ఎందుకో ఈసారి మా ఆయన అడిగిండు పోదామా అని. సరే పోదామని చెప్పిన. ఎప్పుడైనా సెకండ్ డేనో థర్డ్ డేనో పోయి ఒకప్పుడు ఇంకా మంచిగా వంట చేసుకొని అక్కడనే దర్శనం చేసుకొని వంట చేసుకొని తిని వచ్చేవాళ్ళము. ఇప్పుడైతే అట్లా లేదు. ఏమన్నా ఇంటికాడనే చేసుకొని పోయి ఆడ తినడం తప్ప ఇంకోటి లేదు. కొంచెం దగ్గరికి అయినాక వీడియో తీస్తా. మొత్తం చీకటి ఉంది రోడ్ అంతా, వీడియో కూడా రాదు. ఆయన చూపించడానికి కూడా ఏముండదు రోడ్ మీద పోయేటప్పుడు, ఆ చెట్లు ఆ రోడ్డు తప్ప. సరే అడిగే దగ్గరికి అయినాక నేను వీడియో తీస్తా. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది ఆరుట్ల దగ్గర ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి. అంటే మా ఊరు ఆరుట్ల, మా అమ్మ వాళ్ళది. ఈ జాతర గురించి మీరు యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసినా దొరుకుతుంది. ఆరుట్ల బుగ్గ జాతర అని ఇక్కడ టైప్ చేసినా కానీ మీకు దొరుకుతుంది. అది అక్కడ స్పెషల్ ఏంది అంతా వీడియోలు చెప్పి మళ్ళీ నేను ఈ వీడియోలు చెప్తే కొత్తగా అనిపిస్తుంది. నాకే కొత్తగా అనిపిస్తుంది, అందుకే నేను ఏం చెప్తలేను. నెక్స్ట్ ఆ వీడియోలో వేరే వాళ్ళు పెడతారు కదా, ఆ వీడియోలో చూడండి. మేమైతే ఒక ఊరు క్రాస్ చేసినాం. ఒక్కటి అయిపోయిందా? సీతారాంపేట అయితే దాటినాము. నేను పోయే రూట్ మ్యాప్ చెప్తా. ఇబ్రహీంపట్నం ఉంటుంది. ఇబ్రహీంపట్నం బస్ స్టాప్ నుండి అంటే ఇబ్రహీంపట్నం రాగానే మెయిన్ స్టాచ్యూ ఉంటుంది అనమాట. ఎంట్రన్స్ నుండి ఇబ్రహీంపట్నం సిటీ నుండి వచ్చే వాళ్ళకైతే స్టాచ్యూ ఉంటుంది, అంబేద్కర్ బొమ్మ. అటు నుండి అటు రోడ్ కదా, రాయపూల్ రోడ్, ఇటు సైడ్ మంచాల రోడ్, ఇటు సైడ్ సాగర్ రోడ్ ఉంటుంది. మంచాల రోడ్కి వెళ్తే మా ఆయన అంటుండు వీడియో తీసుకో, ఎందుకు ఊకొరుతున్నావు, ఆ బండి సప్పుడే వినిపిస్తుంది, తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకో అని అంటుండు. సరే ఆయన అయిపోయింది కూడా ఇందాం. ఓకే బాయ్. ఏమైందన్నా, నిద్ర వస్తుందా నీకు? ఎట్లా కూర్చొని చూడు వెంకల సైలెంట్గా. రూట్ వచ్చేసి మంచాల, ఇబ్రహీంపట్నం నుండి మంచాల రోడ్, అక్కడ నుండి సీతారాంపేట్, నోమ్ల దాటంగానే లింగంపల్లి గేట్, తర్వాత మంచాల, తర్వాత ఆరుట్ల, తర్వాత బుగ్గ జాతర అంటే బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్. ఆరుట్ల నుండి లోపలికి వెళ్తే స్టైల్ కొడుతుంది అప్పుడప్పుడు. జాజు పెడతారు, నాకు ఇది బాగా నచ్చుతుంది. చెట్లకు మంచి జాజు పెడతారు. ఆ బండి కూడా ఆడుకోపోతుంది, పోతే తండకపోతుంది, లేకపోతే ఇక్కడ బుగ్గ కడుకోతుంది. అది పెద్ద బండి. తండకోతుందా ఆడుకోతుందా, తండకోతుందా ఆడుకోతుందా, ఆడికే పోతుంది. కమాన్ అయితే వచ్చింది. కమాన్ ఎంట్రన్స్. ఎందుకు ఇరగొడతారు? ఇంత మంచి చెట్లు పెంచుకుందే ఇరగొట్టుకొని కదా. మేమైతే ఊర్లోకించి నడుచుకుంటూనే వచ్చేది. చాలాసార్లు నడుచుకుంటూనే వచ్చినాం మేము. అప్పుడు బాగానే నడిచేది, మంచి దూరం అనిపించకపోయేది. ఆడుకుంటూ వచ్చేది. మేము చిన్నగా ఉండేది.
ఆటలు ఆడుకుంటా ఆడుకుంటా ఎప్పుడో దేవుని కాడికి వచ్చేది, స్నానం చేసుకునేది, ఆ జాతరలు ఏమైనా ఉంటే తినుకుంటా పోయేది. ఇంక ఇప్పుడు సగం దూరం కూడా నడవలేము, అంత బద్ధకం అయిపోయింది. ఇంక ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అప్పుడు అట్లా నడిచేది అని, కానీ ఇప్పుడైతే నడవలేము. అప్పటికి ఇప్పటికి ఒకంతనే దూరము, కానీ అప్పుడు మంచిగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు యాక్టివ్ ఉండేది, మంచి ఎంజాయ్ చేస్తూ నడిచేది. ఇప్పుడు ఎంజాయ్ చేయగలుగుతాము కానీ నడవలేము. అప్పుడు ఇట్లా లేకుండే రోడ్డు, మట్టి రోడ్డు ఉండే. ఆ మట్టి రోడ్లో మేము నడుస్తుంటే బండ్లు పోతుంటే ఆ దుమ్ము మా మీద పడేది. పడ్డాగా అట్లనే నడుచుకుంటూ పోయేది, ఆడుకుంటా పోయేది. సైడ్లకు చెట్ల పక్కన రేగ్గాయలు ఉంటే మంచి రేగ్గాయలు తెంపుకొని తినుకుంటా పోయేది. ఇప్పుడు ఏవి లేవు. అప్పుడు ఒకరిద్దరం కాదుగా, చాలా మంది గ్యాంగ్ నడుచుకుంటూ పోయేది. ఇంకా అలా గొడవలు పడేది, ముందు పోయినా ఇంకా పోయినా గొడవ పడేది. ఒక అమ్మాలికి ఒక దిక్కు పోయేది, ఒక అమ్మాలికి ఒక దిక్కు పోయేది. అబ్బాబ్బా అప్పుడు బాగుండేది. ఇప్పుడు కూడా బాగుంది, కాకపోతే ఇట్లా కలిసి రాలేము, ఇట్లా ఫ్యామిలీతో రావాల్సిందే. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే ఎంత దూరం వరకు ఉండేనో, బండ్లు అయితే చాలా దూరం వరకు ఉండే. ఇలానే దాదాపు అర్ధగంట టైం పట్టింది కదా మనకు, అప్పుడు మస్తు టైం పట్టింది వెళ్ళనీకి, ఇళ్ళకించి ట్రాఫిక్ నుంచి వెళ్ళనీకి. అందుకే అలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలే. అందుకే ఈసారి పొద్దుగానే ఫస్ట్ డేనే వచ్చినాము. మళ్ళీ తర్వాత వచ్చేది రాంది ఇంకా దేవునికి ఎరుకు అని, మనం ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా పోవాలంతే. రామలింగేశ్వర స్వామి ఆలయం. మేము ఉన్నప్పుడు మీకు విషయం చెప్పినా, మేము చిన్న ఉన్నప్పుడు ఇట్లా వచ్చేది కదా, మాకు గుండెం ఉంటుంది కదా, గుండెంలో ఇట్లా సిమెంట్ కూడా లేకపోయిండే, ఉష్కది ఉండే. అంటే అప్పుడు సిమెంట్ ఏం లేకపోయిండే, నార్మల్గా ఉష్కది ఉండే. మా ఆయన ఇంకోండి, మా ఆయన కూడా మా ఊరు పక్కనే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది మీ ఊరికి, వీడికించి 7 కిలోమీటర్స్ ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లోకించి షార్ట్ కట్లో నడుచుకుంటూ వచ్చేది. వాళ్ళు కూడా ఎక్కువ ఇక్కడనే తిరిగేది, ఎప్పుడు ఈ ఊర్లోనే, మా ఊర్లోనే ఉండేది. ఎప్పుడు చూసినా నార్మల్గా ఉండే, మంచి ఆ గుండెంలో 6 పైసలు వేసేది, మంచిగా పైసలు తీసుకునేది, ఆ పైసలు కొనుకొచ్చుకునేది. ఈసారి పైసలు వేస్తురే కానీ ఆ గుండెలో మొత్తం గబ్బు గబ్బు చేస్తురు. జాతరకైతే వచ్చినాం. ఆగండి, నేను బండి తినాక మళ్ళీ తీస్తా. నేను కూడా ఖాళీగా ఏమొస్తలేను, నేను కూడా లగేజ్ పట్టుకున్నా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి. లోపల భూమిలోకించి వచ్చే నీళ్ళు వేడిగా వచ్చినాయి. ఇప్పుడు మా ఆయన పిల్లలకు స్నానం చేస్తుండు కదా, అవి చాలా చల్లగా ఉండే. ఇక్కడ మా ఆయన కాలు పెట్టిండ, దాని పక్క నుండి లోపలికించి భూమిలోకించి వాటర్ వస్తాయి. అవి చాలా వేడిగా ఉండే, నేను అక్కడనే చేసుకున్నా. వీళ్ళని అక్కడ చేసుకోమంటే అది అక్కడ నుండి వాటర్ వస్తున్నాయి కదా, ఫ్లో అల్లనే చేపిస్తుండు. మళ్ళీ మా చిట్టిగానే ఆడనే చేయించిండు, నేను చెప్పిన దగ్గరనే చేయించిండు. నేను రాను, నేను చెయ్యను, వద్దు నాకు అంటుంది. లక్కను చూసి భయపడ్డది. ఇంకా తప్పదు కదా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చల్ల నీళ్ళలో వేడి నీళ్ళలో చేయాలి, తప్పదు. ఇంకొకసారి
ఎప్పుడు పోయినా రష్లా నూక్కునుడు పిల్లలు ఏడ్చుడు ఇదే ఉండేది. కానీ ఈసారి పిల్లలు కూడా సతాయించలేదు. వాళ్ళంత పొద్దున లేచినా కానీ అస్సలు కొంచెం కూడా సతాయించలేదు. చిరాకుగా కూడా లేకుండే. కాకపోతే కొంచెం పొద్దున్న లేచిరు కదా వాళ్ళకి నిద్ర మబ్బు ఉండే. కరెక్ట్ ఆడ ముందర పెట్టేసి ఆడ పెట్టకు ముందర పెట్టారు. ఈ దర్శనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది కదా నాన్న. నీకు ఏం కావాలి? మా పిల్లలకు నిద్ర వస్తుంది. టైం ఎంత అవుతుంది? 5:30 లోపు. మేము ఎంత 3 గంటలకు వెళ్ళినాము. 5:30 లోపు అయిపోయింది. ఇప్పుడు జనాలు చాలా మంది వస్తారు. అసలు మేము బయటికి వెళ్ళినాం కూడా కొంచెం దూరం వరకు కార్లు ఆగి ఉన్నాయి. ఇటు నుండి పోయేవి తక్కువ ఉన్నాయి, వచ్చేటివి ఎక్కువ ఉన్నాయి. వస్తూనే ఉన్నారు. మాకు కలిసిన వాళ్ళందరూ అడుగుతారు లోపల జనాలు ఉర్రా అని. మీరు పోతారు కాబట్టి ఒక్కొక్కరు అయితేనే ఉంటారు. చాలా మంది అయ్యారు. ఇంకా మేము బయట పడ్డాము. మంచిదైంది దర్శనం చేసుకొని.